వెహికల్స్కి ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కంపల్సరీ. ఎవరైతే బండి నడుపుతారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాని తర్వాత ఆ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. ఏమేమి ఉంటాయి బండికి సంబంధించినవి? ఆర్సీ ఒకటి, ఇది రిజిస్ట్రేషన్ ఆ బండికి. ఆ బండి ఎవరి పేరు మీద ఉన్నదని తెలియాలి మనకు, ఓకేనా? తర్వాత నెక్స్ట్ 2 వీలర్స్కి అయితే మన ఇన్సూరెన్స్ కంపల్సరీ. 2 వీలర్స్కి మ్యాక్సిమం ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోరు, ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీ. ఇన్సూరెన్స్ తీసుకుంటేనే రేపటికి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆ లాస్ కానీ ఎవరికైనా ఎదుటికి తగిలితే ఆ లాస్ కానీ మనకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇన్సూరెన్స్లో 2 ఉంటాయి, ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ. ఫస్ట్ పార్టీ అంటే తెలుసా? ఫస్ట్ పార్టీ అంటే మనకు మన బండికి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఎదుటివాడికి ఏమైనా అయిందనుకో, వాళ్ళ బండికి ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకుంటే వాళ్ళ ప్రాణానికి వాళ్ళకి ఏదైనా హాని జరిగితే వాళ్ళకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోము? ప్రతి నెలను ప్రతి సంవత్సరం మనకు కొంత అమౌంట్ కట్టాల్సి వస్తుంది. చాలా తక్కువ ఉంటుంది, 1000 రూపాయలు, 1500, 2000 ఆ అమౌంట్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, నెల ఆ అమౌంట్ వట్టి వేస్ట్ పోతుంది అనుకుంటారు. ఇయర్లీ డిస్టర్బ్ చేసాం అందరికీ. ఏంటంటే ఈ విధంగా కొంతమందికి చాలామంది ఎవరు పోలీసులు మాట్లాడంగా అవేర్నెస్ ఇవ్వంగా చూడలేదు అంటున్నారు. కనీసం ఈ విధంగా మీతో ఒకసారి ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి పొద్దున్నే మీ ఏరియాకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది యాక్సిడెంట్ చూసుంటారు కదా, యాక్సిడెంట్ అయితే చూసుంటారు కదా చాలామంది, అందరూ చూసుంటారు కదా, వచ్చేది అనుకోరు కదా. ఏంటంటే మన మెంటాలిటీ ఏంటంటే, ఒకసారి ఊహించుకోండి, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆ ఒక్క వ్యక్తి ఒక బాధ కాదు, ఆ ఒక్క వ్యక్తి సంపాదించే వ్యక్తి, ఇప్పుడు అందరూ సంపాదించడం లేదు ఇంట్లో, ఆ ఒక్క సంపాదించే వ్యక్తి ఫస్ట్ భార్య ఇంటి బయటకు వెళ్ళేసి కూలి పని చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్, పిల్లలు నువ్వు అనుకున్నట్టు చదివించలేకపోతావు. థర్డ్, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వస్తారు, వాళ్ళ కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ వస్తుంది. మన యొక్క చిన్న పొరపాటు, అజాగ్రత్త, నువ్వు సేఫ్గా ఇంటి బయట నుంచి ఎట్లయితే వెళ్ళినావు, ఇంట్లోంచి బయటకు అయితే ఎట్లా ఉన్నావు, అలాగే ఇంట్లోంచి ఇంటికి అట్లా తిరిగి వస్తాం. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటాం కదా, ఇంటికి సేఫ్గా తిరిగి రావాలనుకుంటాం. కానీ ఏంటంటే రూల్స్ పాటించాం. పోలీసులు వెహికల్ చెకింగ్ చేసుకుంటారు అనుకోండి, అటు 100 మీటర్లో ఇటు 100 మీటర్లో ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది ఆగుతాము. ఆ పోలీసు వాళ్ళు గంట సేపు చేస్తే గంట సేపు అక్కడే ఆగుతాము. కాబట్టి నేను కోరుకునే ఒకటి, మీకు ఫోన్ అర్థం కాకపోతే మీ ఫోన్లో అసలు జీపే, గూగుల్ పే మీ ఫోన్ లింక్ చేసుకోకండి. మీకు కావాల్సిన ఓటీపీ కాబట్టి, మీకు ఫోన్ అర్థం కాకపోతే చిన్న ఫోన్ తీసుకోండి, ఆ సిమ్ ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ సిమ్ దానికి ఇవ్వండి, దాంతో మీ పిల్లలతో ఆపరేట్ చేయించుకోండి. అంతేగాని మన ఫోన్ రాదు, వాట్సాప్ వీడియోలు చూసుకోవడానికి ఓన్లీ దీని గురించే వాడితే మాత్రం స్మార్ట్ ఫోన్ తీసుకోండి, దానికి మీ ఓటీపీస్ లింక్ కనెక్ట్ చేసుకోకండి. అర్థమవుతుందా? చదివచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్త. ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు కానీ, ఇప్పుడు ఓటీపీలు అడిగే పరిస్థితి లేదు. ఇక ఓటీపీలు కంటే చాలా అడ్వాన్స్ అయిపోయింది దొంగతనాలని, సైబర్ క్రైమ్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు నీకు లింక్ పంపిస్తాడు వాడు, లింక్ క్లిక్ చేయగానే ఏంటంటే నీకు తెలియకుండానే నీ యొక్క ఆటోమేటిక్గా నీ యొక్క ఫోన్ అనేది వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో నీకు వచ్చే ఓటీపీలు, మెసేజ్ అన్నీ వాడు తెలిసిపోతాయి. వాడు నీ దాంట్లో నుంచి ఈజీగా డబ్బులు కొట్టేస్తాడు. అదొకటి. కాబట్టి అన్నోన్ పర్సన్ ఎవడన్నా కాల్ చేస్తే, తెలియని వ్యక్తి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దు. వాడికి ఎట్టి పరిస్థితుల్లో మన బ్యాంక్ వివరాలు కానీ మన వివరాలు కానీ చెప్పొద్దు. నీకు తెలియని పర్సన్ ఎవడన్నా క్లిక్ అంటే లింకులు పంపిస్తే దాన్ని క్లిక్ చేయదు. ఇది ఒక్కటి మాత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మీ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ వల్లే ఇది రోడ్డు మీద పోతే ప్రాణం ఎట్లయితే ఇంపార్టెంటో డబ్బులు కూడా అంతే ఇంపార్టెంట్. ఎన్నో ప్లాన్ చేసుకొని ఉంటారు, పిల్లల కోసం ఏదో అనుకుంటా ప్లాన్ చేసుకొని ఉంటాం.